శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల భవన ప్రారంభోత్సవ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేటువంటి మా అందరి మార్గదర్శకులు, మా అందరికీ స్ఫూర్తి, మా శ్యాంప్రసాద్ అన్న కొంచెం భయపడతలేదు. నాకైతే ఇంకా భయం కావాలి. పక్క కూర్చుంటే భయపడ మాట్లాడాలని కూడా భయం అవుతున్నారు. బాగా మాలాంటి అనేక మంది స్వయం సేవకులను తయారు చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు శ్రీ లింగం సుధాకర్ రెడ్డి గారు, పెద్దపల్లి జిల్లా జేసీ గారు, మా సోదర సమానులు శ్రీ శ్యాంప్రసాద్ లాల్ గారు, అదేవిధంగా సీతారామ గారు, అదేవిధంగా అశోక్ గారు, దేవేంద్రరావు గారు, వెంకటేశం గారు, మా చిట్టి గోపాల్ రెడ్డి గారు, మా కంచుగంటం శ్రీనివాస్ గారు, అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ అనిత గారు, దేవేంద్ర రెడ్డి గారు, స్థానిక కౌన్సిలర్ రాజు గారు, విచ్చేసినటువంటి మీ అందరు కూడా విద్యార్థులకు, పాఠశాల సిబ్బందికి, పెద్దలకు, పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. ఒక శిశు మందిర్ పాఠశాల కట్టడానికి ఇంత కష్టం. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతుంది. దీన్ని వాళ్ళ దగ్గరకు పోయి వీళ్ళ దగ్గరకు పోయి బదిలాడి శిశు మందిర్ స్కూల్ కడుతున్నాం అంటే ఇవాళ ఇంత కష్టపడి కట్టాల్సుకున్న పరిస్థితి. ఇదే వేరే మిషనరీయో ఒక మదర్సాను కట్టాలంటే స్లాబ్ ఒక్కరు వేసిన ఒక్కరు కట్టిస్తారు. ఇదంతా కూడా మన కారణం చేతనే. శిశు మందిరాన్ని కట్టడానికి సహకారం కోసం వస్తే ఇవాళ శిశు మందిర్ కు ఈ కమిటీ చైర్మన్ గా కొత్తపల్లి అశోక్ గారు ఉన్నారు. కొత్తపల్లి అశోక్ గారి కోసం కాదు, ఇది వాళ్ళ కోసం కాదు, నెక్స్ట్ భవిష్యత్తు గురించి. ఒక్కసారి మీరు తేడా చూడండి, ఇతర పాఠశాలకు మన పాఠశాలకు తేడా చూడండి. ఇది అదే కార్పొరేట్ విద్యా సంస్థ అయితే ఇప్పటికే 10 అంతస్తుల భవనం అయిపోతుండే. ఇవాళ మన 1 2 3 ర్యాంకుల కోసం పనిచేసే విద్యా సంస్థ కాదు సరస్వతి శిశు మందిర్. ఇవాళ నేను ఎంపీ అయినా అంటే ఈ సరస్వతి శిశు మందిర్ విద్యా సంస్థలు నేర్చుకున్నటువంటి ఆ దేశం, ధర్మం, సమాజం, సంస్కారం అనేటువంటి ఒక ఆలోచనతో ముందుకు వస్తాయి కాబట్టి ఈరోజు ఎంపీ అయినా. వాళ్ళ వేరే పాఠశాలలో గల ఇంతకుముందు చెక్క భజన అంటారు, వేరే పాఠశాలలు చేయడారు. భరతనాట్యం బంద్ అయిపోయింది, కూచిపూడి అడ్రస్ లేకుండా పోయింది. ఏమంటే షేక్ డాన్సులు, బ్రేక్ డాన్సులకే పరిమితమైంది. నేను వేరే పాఠశాలను విమర్శిస్తలేను, కానీ శిశు మందిర్ గొప్పదని చెప్పాల్సుకోవాల్సిన బాధ్యత మనకున్నది. శిశు మందిర్ ప్రోత్సహించాల్సిన బాధ్యత. దురదృష్టవశాత్తు పాలకుల యొక్క వ్యవహార శైలి వల్ల ఇవాళ శిశు మందిర్లో చదువుకునే ప్రతి విద్యార్థి దేశభక్తి గురించి, దేశం గురించి ఆలోచిస్తారు, ధర్మం గురించి, సమాజం గురించి ఆలోచిస్తారు. కానీ అటువంటి పాఠశాలకు ప్రోత్సాహకరమైంది పాలకుల నుంచి. కానీ ఈ దేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఏ బ్లాస్ట్ జరిగినా కూడా, ఏ దుర్మార్గపు సంఘటన జరిగినా కూడా దానికి కేంద్రమయ్యే మదర్సాలకు మాత్రం పాలకులు ప్రోత్సహిస్తున్నారు. దానిలో పనిచేసే విద్యార్థులకు స్కాలర్షిప్లు, దాని చదువు చెప్పేటువంటి సిబ్బందికి శాలరీ ఇస్తున్నారు, కంప్యూటర్లు ఇస్తున్నారు, కొత్త టెక్నాలజీ ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారు. శిశు మందిర్ పాఠశాల అంటే ఒక మతానికి సంబంధించిన పాఠశాలగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఉదయం లేస్తే పాఠశాలకు వచ్చిన వెంటనే సంపద చేయాలంటే వేరే పడిన సంపద తెలియదు, తెలుసా? అది ఎంతమంది తెలుసు? తెలియదు. ప్రార్థన అంటే తెలియదు, వైయక్తిక గీత అంటే తెలియదు, సాంఘిక గీత అంటే తెలియదు, ప్రాతస్మరణ అంటే తెలియదు, భోజన మంత్రం అంటే తెలియదు, దక్ష అంటే తెలియదు, ఆరమ్మ అంటే తెలియదు, ఏం తెలియదు. కాబట్టి ఇది ఇతర పాఠశాలకు మన పాఠశాల గొప్పతనం. ఇది ఇలా ఘోష్, నేను కూడా ఒక ఘోష్ ప్రముఖంగా ఉండేవాడిని. నాకు ఆనకొచ్చు, శంఖ వచ్చు. నేను కూడా వైయక్తిక ఇది వాడేవాడిని. నాకు ఉపన్యాసంలో ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. కాబట్టి పాట లాస్ట్ పాడతాను, ముందే పాడితే పారిపోతానని లాస్ట్ పాడతాను.
కాబట్టి కల్చర్ ఇవాళ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ప్రారంభించినప్పుడు కూడా శిశు మందిరాలు కల్చర్ కు విరుద్ధంగా పోతలేవు. ఇప్పుడు కూడా ఆ శిశు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు కూడా ఈ దేశము, ఈ ధర్మం, ఈ దేశం యొక్క సంస్కృతి, సనాతన ధర్మాన్ని గురించి కాపాడడానికి, రాబోయేతలకు అందించడానికి శిశు మందిరాలు పనిచేస్తున్నాయి. వేరే ఏ పాఠశాలలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి చెప్పరు, తాత్యాత్య గురించి చెప్పరు, వీర సావర్కర్ గురించి చెప్పరు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గురించి చెప్పరు, దేశంలో ఉన్నటువంటి మనుషుల గురించి చెప్పరు, ధర్మం గురించి చెప్పరు, సనాతన ధర్మం గురించి చెప్పరు. ఎక్కడ ఏం చెప్పే పరిస్థితి లేదు. అవి చెప్తే హిందుత్వం గురించి అంటారు. కాబట్టి ఇతర పాఠశాలకు అదే తేడా మనకు వచ్చింది. అందుకే ఇవాళ నేను శిశు మందిర్ పాఠశాల తర్వాత ఉదయం లేచి సంఘ శాఖకు పోవడం, శాఖ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చి దేవాలయం పోవడం, దేవాలయం నుంచి నేరుగా పాఠశాలకు పోవడం, పాఠశాల సాయంత్రం వచ్చి మళ్ళీ సాయం శాఖకు పోవడం, ఇవన్నీ నేర్చుకోవడం వల్లనే నాకు పోలీస్ దెబ్బలు తిన్నాంటే శిశు మందిర్లో ధైర్యం వల్లనే పోలీస్ దెబ్బలు తిన్నాను. నేను జైల్లోకి పోయినంటే శిశు మందిర్లో ఏ ధర్మం కోసం కొట్లాడాలి, ఏ ధర్మాన్ని కాపాడాలి, ఏ దేశం కోసం కొట్లాడాలి అని చెప్పి శిశు మందిరంలో నేర్చుకున్నా కాబట్టే వాళ్ళ జైల్లోకి పోవడం కూడా నాకు ఆనవాయితీగా మారింది. పోలీస్ కేసులు 109 కేసులు నా మీద, దేశంలో ఎవరు 109 కేసులు నా మీద బయట వేయడమే కూడా నేను శిశు మందిర్ స్టూడెంట్ అని గల్లా ఎదుర్కొని సొసైటీలో నువ్వు చూడండి, ఎక్కడ వినా కూడా నువ్వు ఏ పాఠశాల చదువుకున్నావంటే శిశు మందిర్ అంటారు. ఆ రెస్పెక్ట్ సొసైటీలో ఉందంటే అది గొప్పతనం, మన గొప్పతనం అది. కానీ నేను అదృష్టంగా భావిస్తాను. శిశు మందిరంలో చదువుకున్న వాళ్ళందరూ దృష్టం అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా ఇవాళ ఇటువంటి పాఠశాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చినాయి. వాళ్ళ శిశు మందిరంతో పాటు చిన్న చిన్న విద్యా సంస్థలు కూడా మొత్తం తిరగబడిపోతున్నాయి. ఇలా 10 మందికి ఉపాధి కల్పించి విద్యార్థులను తయారు చెప్పి, తక్కువ ఫీజులో తయారు చెప్పి, విద్యార్థులు సహకరించాలని చెప్పి ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో చిన్న చిన్న విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలు మూతపడే పరిస్థితి వాళ్ళు. ఆ కార్పొరేట్ సంస్థలు ఇచ్చే పైసలతో ప్రభుత్వాలు నడుస్తున్నాయి కాబట్టి, నాయకులు నడుస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చే పైసలు కక్కుర్తిపడి విద్యా సంస్థలు పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతున్నాయి. ఇలా సరస్వతి విశ్వవిద్యాలయం అన్నింటినీ తట్టుకొని అన్నింటినీ ఎదిరించి ధైర్యంగా వస్తుందంటే ఇలా మీ అందరి సహకారం వల్ల. ఇలా పనిచేసే సిబ్బందికి నామమాత్రం శాలరీ, చదువుకునే విద్యార్థులకు నామమాత్రం ఫీజు మాట్లాడు, కానీ చెప్పేది మాత్రం సంస్కారం గురించి మాత్రం ప్రమాణంగా చెప్తాము. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో సరస్వతి శిశు మందిరాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరం ఉంది. నేను శిశు మందిరం చదువుకున్నాను కాబట్టి ప్రోత్సహించడం అంటలేను, కానీ ప్రతి ఒక్కరి బాధ్యతగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. శిశు మందిరాలు లేకుంటే ఈ దేశంలో విద్యా సంస్థలు, విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమే పరిస్థితి. ఇవాళ ప్రభుత్వ ఉపాధ్యాయులు గాని, ప్రైవేటు ఉపాధ్యాయులు గాని వాళ్ళ శిశు మందిరాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులతో మాట్లాడి శిశు మందిరాల్లో కల్చర్ మొత్తం విషయం తెలుసుకున్న తర్వాత ఇవాళ పాఠశాలలో నేర్పించే పరిస్థితి. ఫ్యాషన్ మారింది ఇప్పుడు. ఇవాళ వాళ్ళ పాత మందికి వచ్చేస్తుంది. ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా వీటిని ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది. నాలాంటి అనేక మంది విద్యార్థులు, ఇవాళ శిశు మందిరంలో చదువుకున్న విద్యార్థులు ఐఏఎస్ లేరు, మా శ్యామ్ ప్రసాద్ లెక్క ఐఏఎస్ లేరు, ఐపీఎస్ లేరు. ఢిల్లీలో చాలా మంది కలుస్తూ ఉంటారు. నేను పాదయాత్ర చేస్తుంటే నా పాదయాత్ర పోయే సందర్భంలో ఎక్కడ శిశు మందిరాలు ఉంటే ఆ శిశు మందిరాలు పోయి ఆ విద్యార్థులను కలిసి, ఆ ఉపాధ్యాయులను కలిసి వాళ్ళు వచ్చేవాడిని. కాబట్టి అదొక స్ఫూర్తి ఎక్కువ టైప్. మా పాఠశాల, నా పాఠశాల ఒక ఫీలింగ్ నాకు వస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఇంగ్లీషు విద్యా సంస్థలను ప్రారంభించినప్పుడు కూడా ఇలా మమ్మీ డాడీ కల్చర్ శిశు మందిరాలు నేర్పుతారు. ఇంగ్లీష్ మీడియం అయినా కూడా అమ్మ నాన్న కల్చర్ మన దగ్గర ఉంటాయి. అంకుల్ ఆంటీ కల్చర్ లేదు శిశు మందిరాలు. మనం చేస్తాం కదా, అమెరికా పోతాం మనం, రెండే ఉంటాయి. ఏముంటాయి? అంకుల్ ఆంటీ. పొద్దున పేపర్ ఇస్తుంటే పేపర్ అంకుల్ అంటారు. ఇట్లా పని చేస్తామంటే లాస్ట్ పని చేశానంటే వర్కర్ ఆంటీ అంటామన్నాడు. పాలు వచ్చినంటే మిల్క్ అంకుల్ అంటామన్నాడు. లాస్ట్ కు భిక్షాటం కోసం వస్తే బెగ్గర్ ఆంటీ బెగ్గర్ అంకుల్. ఇదే. కానీ మన కల్చర్ అన్న, అక్క, అమ్మ, ఆడబిడ్డ, వియ్యంకుడు, వియ్యంకుడు ఇట్లా అనేక ఈ ధర్మం ఇది మన సాంప్రదాయం లేదని కూడా. కాబట్టి
ఇటువంటి పరిస్థితుల్లో మన శిశు మందిరాలు ఉన్నత స్థాయికి పోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మన సనాతన ధర్మాన్ని కానీ, మన సంస్కృతి సాంప్రదాయాన్ని, మన ఆచార వ్యవహారాలను రాబోయే తరాలకు వాస్తవ విషయాలు అందించాలంటే మనం శిశు మందిరాలను ప్రోత్సహించేదిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే ఇలా హిందూ ధర్మం గురించి తెలుసుకోవడం అనేక మంది హేళనగా మాట్లాడే పరిస్థితి, హిందూ దేవుల గురించి, హిందూ ధర్మం గురించి, మన సనాతన ధర్మం గురించి హేళన చేసే పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు నాకు ఒక పాట గుర్తొస్తుంది, శిశువుల గీత గుర్తొస్తుంది నాకు. అప్పుడు నేర్చుకున్నవాడికి, ఈ భూమి బిడ్డలం హిందువులమందరం, కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే, బ్రతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా. ఈ భూమి బిడ్డలం హిందువులమందరం, కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే, బ్రతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా. ఉన్నోడు లేనోడు అన్న తేడాలేక, అమ్మ ఒడిలో బిడ్డలాటాడుకున్నట్టు, ఒక తీగ పువ్వులై ఒక పాట మాటలై, కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే, బ్రతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా. శృతిలేని పాటలా, మతిలేని మాటలా, ఎంత గొంతెత్తితే ఏమి లాభమురా. నీటి చుక్కల్లాగా, తాటి పూలులాగా, నశించిపోకుండా నలుగురితో కలిసుంటే, బ్రతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా. ఈ భూమి బిడ్డలం హిందువులమందరం, కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే, బ్రతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా. భారత్ మాతకి జై శ్రీరామ్.